రైట్. గురుగారు, శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి? స్త్రీలేం జేయాలి? పురుషులేం జేయాలి? ఇది ఈశ్వరుడికి శివతత్వం అనేది జ్ఞానలింగం అనేసరికల్లా మీకు తెలిసి ఉంది. జ్ఞానాన్ని ప్రసాదించేదే శివతత్వం. హ్మ్. మనకి ఈ యొక్క కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా పక్కన పడేసి, హ్మ్. ఆ 10 నిమిషాలైనా సరే శివ సాన్నిధ్యంలో గడపమని పురాతన కాలం నుంచి ఉన్నదే అది అవును. తత్వం. అటువంటి శివరాత్రి రోజున ఈశ్వరుడి సన్నిధిలో గడపమన్నారు. కానీ మనం ఎక్కడెక్కడో గడుపుతూ ఉన్నాం. అవును. ఇప్పుడు మనం చేసే క్రియ ఏమిటయ్యా అంటే ఈశ్వరుడికి అభిషేకం. ఆయన అభిషేక ప్రియుడు. అవును. అభిషేక ప్రియుడు అనేసరికల్లా మనం నీళ్లు పోసినా, పాలు పోసినా, ఏం పోసినా సరే స్వీకరించేది ఆయనే. అయితే ఈశ్వరుడికి ఈ రోజున ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విధి విధానంగా అభిషేకాలు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అభిషేకం చేస్తున్నారు. కొన్ని చోట్ల మద్యంతో కూడా అభిషేకం చేస్తారు. ఆ! శివరాత్రి రోజు. శివరాత్రి రోజనే కాదు, అచ్చా! ఎప్పుడైనా మామూలుగా. ఆ! చేస్తారు. అవును. ఇలా ఒక్కోళ్ళు ఒక విధానంలో అభిషేకం చేస్తూ ఉంటారు. తెలలో నూనె ఒకటి కాదు. పంచామృతాలతో చేస్తారుగా? కానీ ఈశ్వరుడికి బాగా ప్రీతి ఏమిటయ్యా అంటే పంచామృతాలే. ఆ! పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. అయితే బెల్లం, చెరుకు రసం. ఓకే. ఇవి పంచామృతాలు. దీంతో పాటు సెంటు, లవండ్రు, పన్నీరు, వట్టివేర్లు హ్మ్. ఇవి కూడా ఆయనకు ప్రీతైనవి. హ్మ్. ఈ యొక్క అభిషేకం పాలతో చేస్తే ఒకలాగా ఫలితం, పెరుగుతో చేస్తే ఒక ఫలితం, ఇలా ఒక్కో దానికి ఒక్కో ఫలితం ఉంది. పాలు మనస్కారకుడు, అది ఎలాగ తెల్లగా ఉంటుంది. హ్మ్. దానివల్ల అది ఆరోగ్య ప్రదాత పెరుగు, హ్మ్. ఆ పెరుగుతో చేస్తే ఆరోగ్యం. ఐశ్వర్యానికి నెయ్యి, హ్మ్. క్షేమానికి తేనె. ఈ యొక్క ఒక్కో దానికి ఒక్కో ఫలితం మనం పొందుతున్నాం. హ్మ్. అయితే కొంతమందికి తెలియని రోగాలు ఉంటూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళినా సరే తగ్గవు. అవును. అంతు చిక్కని వ్యాధులు. అంతు చిక్కని వ్యాధులు చాలా ఉన్నాయి. అవును. అటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు నిమ్మరసం కానీ, చెరుకు రసం కానీ, నిమ్మరసంతో చేస్తే ఇంకా మంచిది. అచ్చా! చెరుకు రసంతో చేస్తే ఇంకా మంచిది. ఆ! ఒకదాన్ని మించింది ఒకటి. దానికి ఆరోగ్యంకి కావాల్సింది ఇవి 2 కంపల్సరీ. ఓకే. అయితే మనం పళ్ళ రసాలు కూడా చేస్తూ ఉంటాం. పళ్ళ రసాలు ఒక్కో రసం ఒక్కో దానికి విశిష్టత. అచ్చా! మనకి పేగు లేకపోతే జీర్ణశక్తి ఇలాంటి వాటికి మనం కమలాఫలం దాంతో అభిషేకం చేస్తే కనుక చాలా విశేషం. హ్మ్. జీర్ణకోశ వ్యాధి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా వాటికి. అవును. అదే ఈ మోకాళ్ళ నొప్పులని, తెలియని ఎముకల బాధలని అవును. ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, దానికి మనం ద్రాక్ష రసం వాడితే కనుక చాలా మంచిది. హ్మ్. అభిషేక అభిషేకంలో మనం తీసుకెళ్ళిన ద్రవ్యాలు చాలామంది మనకి ధనానికి ఇబ్బంది ఉండట్లేదు హ్మ్. ఈ రోజున. అవును. మనకు దేనికి కూడా ఇబ్బంది ఉండట్లేదు. కానీ ఆ అభిషేకానికి వెళ్ళే సమయానికి చాలులే ఈ అభిషేకం కిట్ తీసుకెళ్తే చాలని కొంతమంది హ్మ్. తీసుకొస్తున్నారు. ఆ యొక్క చిన్న చిన్న సీసాలు, ఆ తేనె సీసా, అవునండి. దాంట్లో అవును. మూత తీయడానికి ఆ బ్రాహ్మణ కష్టం, అవును. ఆ పోయడానికి ఇంకా కష్టం. అది చెంచాడు కూడా తేనె ఉండదు. అవును. నీకు బోళ్ళంతా ఐశ్వర్యం ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఈశ్వరుడికి కొంచెం అభిషేకం చేయడం ఏమిటి? అవును. ఏ ఇప్పుడు నేను చాలా చోట్ల చాలామంది తిడుతూ ఉంటానన్నమాట. హ్మ్. ఏ అంటే నేను తిట్టడానికి కూడా కారణం ఉంది. హ్మ్. ఇంట్లో భార్యకి రూ. 25,000 పెట్టి పట్టు చీర కొంటాడు. అవును. అదే అమ్మవారి గుడిలోకి చీర ఇవ్వాలిరా అంటే రూ. 200 పెట్టి చీర కొంటాడు. అవును. అని కొనొద్దని కాదు. ఆ కొనేది అది ఇన్ని కాగితాలు చుట్టేసి, హ్మ్. దాంట్లో ఇంత జాకెట్ ముక్కలో ఇంత ముక్క ఉంటుంది. ఆ! అది అమ్మవారికి కట్టడానికి ఎక్కడ అవుతుంది చెప్పండి? హ్మ్. ఏ కరెక్ట్. నీ ఇంట్లోకైతే ఒకలాగాను, భగవంతుడికైతే ఒకలాగానా?
ఏ అదే బ్రాహ్మడు ఏదైనా పూజ చేస్తున్నాడు అనుకోండి, మన ఇంట్లోనే ఏ సత్యనారాయణమూర్తి వ్రతమో చేస్తున్నాడు, వాడి దగ్గరికి వచ్చేసరికల్లా పంతులు గారికే కాదు, చాలులే కోటా బియ్యం పోయింది ఆ, అంటారు. వెనకాల ఉన్న ఆడవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఆ, ఆ బ్రాహ్మడికే కదా వెళ్ళేది, కోటా బియ్యం చాలులే అని పోస్తూ ఉంటారు. అదే వాళ్ళు తినేటప్పుడు బ్రహ్మాండంగా. బ్రహ్మాండమైన భోజనం కావాలి వాళ్ళకి. నీకు పెట్టేది ఏదైనా సరే, అంటే నువ్వు తినేది ఏం తింటున్నావు అన్నది నాకు అనవసరం. నువ్వు ఎదటివాడికి పెట్టేది శుభ్రమైంది పెట్టు. అది. నువ్వు శుభ్రమైంది పెట్టకుండా ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు శుభ్రమైనవి ఇవ్వకుండా, అది తేనో తెలీదు, అవును. బెల్లం రసమో తెలీదు, చెరుకు పానకమో తెలీదు. అటువంటివి తెచ్చి నువ్వు అభిషేకం చేసి నాకు కోట్ల రూపాయలు కావాలని చెప్పి నేను ఆశించడం అనేది తప్పది. అవును. నీకు ఎప్పుడు బ్రాహ్మడవని బయటవాడవని ఎవరవని ఎప్పుడు తృప్తి చెందుతారు? నీకు వాడికి మనసారా చక్కగా అది భోజనం పెడితే కలిగినంత కనుక, మనస్ఫూర్తిగా పెడితే హ్యాపీ. అంటే పూర్తిగా పెట్టమంటే ఇప్పుడు నాకు 10,000 ఇస్తే ఇంకో 10,000 ఇస్తే బాగుంటుందన్న అది ఎప్పుడు అది ఉంటుంది. ఎప్పుడు ఉంది. పెట్టేదే శుభ్రమైంది పెట్టు నువ్వు. తోచినంత కలిగినంత. నీకు ఓ భోజనం పెట్టావు, వాడు నువ్వు ఎన్ని పెట్టినా సరే భోజనం చేసిన తర్వాత అమ్మయ్య చాలండి బాబు ఇంకంతకన్నా ఎక్కర్లేదండి, అవును. ఎందుకంటే అంతకన్నా తినలేడాడు. ఇక ప్రపంచంలో ఏ దానికి కూడా అతృప్తి ఉండదు, ఆ తృప్తి భోజనానికి ఉంటుంది. అలాగా తృప్తిగా నీకు సంబంధించిందంతా కూడా చెయ్యి. ఓ బ్రాహ్మణ్ కానీ ఒక లేనివాడిని కానీ ఇబ్బంది పెట్టకూడదు. మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే, మనకి ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నాం, పక్కింటోడి సొమ్ము మనకు వచ్చేయాలని కోరుకుంటున్నాం. మనం నిజంగా ఈ రోజున చాలామంది చూస్తూ ఉన్నాను నేను, వాడి కోసం దండం పెట్టట్లేదు, పక్కోడు బాగుపడిపోతున్నాడు వాడు ఎలా నాశనం అయిపోవాలని దండం పెట్టి కూడా చాలామంది ఉన్నారు. అవును. మా అన్నయ్య బాగుపడిపోతున్నాడు, అవును. మా అన్నయ్యకి ఏదో కలిసి వచ్చేస్తుంది అనేసి. అవును. ఎప్పుడైనా సరే ఈశ్వరతత్వం ఏంటంటే, నీదేమిటి అన్నది నువ్వు ఆలోచించక, నువ్వు తిన్నావా ఉన్నావా దీనికోసం కాదు, భగవంతుడిని ఏం కోరుతున్నావు అన్నదే కావాలి. భగవంతుడిని కోరేది ఒకటే, మనం మోక్షం. మోక్షం కలగాలి. మోక్షం కలగాలంటే ఆయనకి తెలిసి ఏమి ఇవ్వాలన్నది, ఐశ్వర్యం ఇవ్వాలా, నీకు ధనం ఇవ్వాలా, ఏమి ఇవ్వాలన్నది. ఇప్పుడు నా తత్వమే తీసుకుంటే కనుక, నేను చాలా ఇబ్బందులు పడి చాలా పాటలు పడి ఉమ్. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే కనుక ఈశ్వరుడి తత్వమే. బా. ఎందుకంటే ఆయన లేనిదే నేను లేను, ఉమ్. ఆయనే నాకు ఎంత సర్వస్వం. ఎంత అదృష్టవంతుడు, నిత్యం ఆయనతోనే ఉంటారు మీరు. నాకు ఏమీ లేని సమయంలో ఓ దారి చూపించింది ఆయనే. ఉమ్. ఈశ్వరుడికి ఎంత చేసుకుంటే అంత మనకు ఫలితం ఉంటుంది. ఉమ్. ఆయనకి మనం కోరేది కోరిక అక్కర్లేదు, మనం చేసే పని ఆ 10 నిమిషాలైనా సరే మనసు పెట్టి అక్కడ పూజ చేసుకుంటే కనుక ఆయనకే తెలుస్తుంది ఏమి ఇవ్వాలన్నది. బా. ఉమ్. మేము ఈ రోజున శివరాత్రికి మా గుళ్ళో అభిషేకం జరుగుతుంది. దగ్గర దగ్గర మేము అభిషేక ప్రసాదానికి స్వామివారికి అభిషేకానికి కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా చేస్తాం. ఉమ్. నేను ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి చెప్పేది ఏమిటంటే, గుడికి వెళ్ళే వాళ్ళకి, ఉమ్. నువ్వు బ్రాహ్మణికి ఏమి ఇచ్చావో ఏమి 10 రూపాయలు వేయి, లేకపోతే 50 రూపాయలు వేయి, 100 రూపాయలు వేయి, ఆ బ్రాహ్మణ తృప్తిపరచుకో, ఏది చెయ్యి. ఈశ్వరుడి దగ్గరికి వచ్చేసరికల్లా నువ్వు అక్కడ మాత్రం తగ్గించక. ఉమ్. మానవుడికి 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా ఇంకో 100 ఇచ్చినా సరే ఇంకో 100 ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది అవును. శివుడు. మానవుడి తత్వం. అవును. ఈశ్వరుడికి అలా కాదు. కానీ ఆ చేసే పూజ కాసేపు మనకు కలిగి ఉంది. ఏ 100 గ్రాములు 100 లీటర్లు ఏదో పావలా రూపాయలు తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేయడం ఏమిటి? ఆ చేసేది మనకి ఇచ్చినప్పుడు చక్కగా 1 లీటర్ పాలు తీసుకెళ్ళడం, 1 లీటర్ పెరుగు తీసుకెళ్ళడం, అంతే కదా. చక్కగా అభిషేకం చేయడం. మేము కొంతమందిని చూసాం. ఈ యొక్క అభిషేకం మేము మొదలుపెట్టినప్పుడు మేము కార్తీక మాసంలో ఒకటి, శివరాత్రికి ఒకటి గట్టిగా చేసుకుంటాం. ఉమ్. ఫస్ట్ ఎవరు ఉండేవారు కాదు. తర్వాత మేము చేసింది ఏంటంటే అన్నాభిషేకం పెట్టాం ఈశ్వరుడికి. ఇప్పుడు నేను చాలా చోట్ల ఈ రివ్యూలో ఈ సెల్లో వాటిలో చూస్తున్నాం, అన్నాభిషేకం చేస్తున్నారు. ఎలాగయ్యా అంటే ఈశ్వరుడికి ఒక 1/2 కేజీ కేజీ అన్నం వండేసి అలా ఈశ్వరుడికి అద్దేసి మళ్ళీ అన్నం తీసి ప్రసాదం కింద పెడుతున్నారు. ఓకే. అది
ఈశ్వర తత్వంలో లేనిది అది. ఉమ్, అన్నం అభిషేకం చేయమన్నారు. స్వామివారికి అర్థమనలేదు. ఓకే. మేము ఒక 25 కేజీలు బియ్యంతో మేము అన్నం ఈశ్వరుడికి అభిషేకం మొదలుపెట్టాం. ఉమ్, ఈశ్వరుడికి 25 కేజీల అన్నంతో ఈ రోజున ఆ స్వామివారికి ఆయనే చేయించుకుంటున్నాడు. మనం చేసే అంత గొప్పవాళ్ళం కాదు. మన ధర్మం కాదు అది. ఆయన ఇప్పుడు 25 కేజీలు మూటలు దగ్గర దగ్గర ఓ 30 ఎన్నో ఉడుకుతున్నాయి. బా. ఓన్లీ కార్తీక మాసంలో అన్నం అంతా కూడా 25 మూటలో కూడా 25 అవని 30 అవని ఉడికిన అన్నం అంతా కూడా స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన అన్నాన్నే మేము బయటికి ఇస్తాం. బా. ఈ రోజున మనం తంజావూరులో చూసుకుంటే కనుక బృహదేశ్వర ఆలయం, అవును. ఆ శివలింగాన్ని మనం చూడాలంటే 2 కళ్ళు చాలవు. అంత పెద్ద శివలింగం, చాలా పెద్దది. ఉమ్, ఓన్లీ ఈ యొక్క గది అంత ఉంటుంది మాట. పైన లింగమే, బా. పైన లింగాకారం మన గది అంత అవును, ఉంటుంది. అవును. అటువంటి బృహదేశ్వర ఆలయంలో చుట్టూ దడి కింద కట్టి అవును. ఈశ్వరుడికి 2 పైనుంచి అంతస్తుల్లో ఉంటది కదా, 2 2 అంతస్తులు. అంతస్తుల్లో ఉంటుంది. కరెక్ట్. అవును. పైనుంచి కూడా అభిషేకం చేస్తూనే ఉంటారు తట్టలతో తెచ్చి బా. ఈశ్వరుడికి. అభిషేకం చేసిన అన్నాన్ని మళ్ళీ అందరికీ భోజనం పెడతారు. ఉమ్, దాంట్లో ఒక మారేడాకు వేసి ఆ తట్టలో ఆ బుట్టతో ఎత్తుకొచ్చిన వాళ్ళు మారేడాకు తెచ్చి దాంట్లో వేసి దాంట్లో ఒక 11 రూపాయి బిళ్ళలు వేస్తారన్నమాట. అంటే మన జీవితంలో 11 అనేది ఒక లెక్క సంఖ్య. ఉహు, మనసు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే సంతానము, వివాహము, అలాగే వ్యవసాయము, ఆ తర్వాత మనకి ఏవేవైతే ఉపయోగంలో ఉన్నాయో ఉమ్, అవన్నీ కూడా వ్యాపారము, ఉమ్, వృద్ధి, సమృద్ధి, ఇలాగ 11 లక్షణాలు కూడా కలిగినవే 11 నాణాలు అచ్చా. దాంట్లో వేస్తారు. ఉమ్, వేసి అది ఈశ్వరుడికి పోస్తారన్నమాట. పోసిన తర్వాత ఆ అన్నాన్ని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి అన్న సమారాధన చేస్తారు. ఆ చేసినప్పుడు ఆ పళ్ళల్లోకి ఆ రూపాయి బిళ్ళలు వస్తే కనుక వాళ్ళకి ఐశ్వర్యం కలిగినట్టే ఆ బా. రోజున. బా. చాలామంది ఆ, ఆనందపడిపోతారు, ఆ ఈశ్వరుడి ప్రసాదం నాకు దొరికింది అనేసి. ఆ. భోజనం కన్నా ఆ రూపాయి తృప్తి అయింది దొరకడం. ఏంటంటే ఆ రూపాయి బిళ్ళ. అలాగే మనం ఆ ఈశ్వరుడికి అది చేసి మన దగ్గర కూడా అలా చేస్తారా? మన దగ్గర కూడా అక్కడ బృహదేశ్వర ఆలయంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మేము చేస్తాం. రూపాయి బిళ్ళలు మీరు కూడా రూపాయి వేస్తారా? బిళ్ళలు కూడా వేసి ఆ రోజున కార్తీక మాసంలో ఆ, ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెడతాం. ఆ, అయితే ఇప్పటిదాకా కూడా మొన్నటి వరకు కూడా ఒక 2 సంవత్సరాల క్రితం దాకా కూడా నా చేతుల మీదే ఉమ్, అభిషేకం జరిగేది. ఉండి కొలిది ప్రబలం అవుతోందని చెప్పి ఊళ్ళో వాళ్ళే కొంతమంది కలిసి, ఏమండి అంతా కూడా మీరే ఈ పుణ్యం అంతా తీసేసుకుంటే బాగోదు, ఆ, మాకు కూడా సగం వాటా ఇవ్వాలని అని చెప్పి అచ్చా. వాళ్ళు ఒక 10 మంది కుర్రాళ్ళు అందరూ కలిసి ఆ, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. వెరీ గుడ్. దానికి నేను తోచినది ఏదో నేను సాయం చేసి చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఈశ్వరుడికి అమితంగా, మితంగా కాదు అమితంగా ఎంతైతే చేసుకుంటామో అంత ఉంటుంది మనకి. నా కోరిక అయితే కనుక బ్రాహ్మడికి ఏమి ఇచ్చామా ఏం చేసామా అన్నది కాకుండా ఈశ్వరుడికి ఏమి ఇచ్చామా ఏం చేసామా అన్నదే కావాలి నాకు.